హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈ వీడియోలో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఉద్యోగాలు, వాటికి సంబంధించినటువంటి అర్హతలు, మనం ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసుకోవటానికి అర్హత మనం కలిగి ఉన్నామా లేదా, మన క్వాలిఫికేషన్కి తగ్గట్టు ఏవైనా ఉద్యోగాలు అనేవి ఉన్నాయా అని చెప్పేసి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రతిరోజు ఈ ఉద్యోగాలు నోటీస్ బోర్డుకి సంబంధించిన ఒక వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పోలీస్ అకాడమీలో విజిటింగ్ ప్రొఫెసర్స్. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 3 విజిటింగ్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అవి ఏ ఏ విభాగాల్లో అంటే లా, టీచింగ్ మెథడాలజీ, సైబర్ లా అండ్ సైబర్ సెక్యూరిటీ. ఈ విభాగాల్లో పోస్టులు అనేవి ఉన్నాయి. ఒప్పంద ప్రాతిపదికన వాళ్ళు జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి అర్హత ఏంటి అంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఫిల్ ఆర్ పిహెచ్డితో పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. పని అనుభవం అనేది ఉండాలి. వయసు 28 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళు. వేతనం ఎంత అంటే నెలకి 1,50,000. దరఖాస్తు అనేది ఆఫ్లైన్ ద్వారా పెట్టుకోవాలి. దరఖాస్తు స్వీకరణకి చివరి తేదీ ఆగస్టు 28, 2025. చిరునామా సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, శివరాంపల్లి, హైదరాబాద్, తెలంగాణ. ఆఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. హెచ్ఎస్ఎల్ విశాఖపట్నంలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ హెచ్ఎస్ఎల్ విశాఖపట్నం వివిధ విభాగాల్లో 47 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఏ ఏ విభాగాల్లో అంటే టెక్నికల్, సబ్మెరైన్, సివిల్, హెచ్ఆర్, సెక్యూరిటీ, కార్పొరేట్ కమ్యూనికేషన్, డిజైన్, లీగల్ బిజినెస్. ఈ విభాగాల్లో 47 ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా తెలుసుకుందాం. మేనేజర్ టెక్నికల్ పోస్టులు 3 ఉన్నాయి. ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ టెక్నికల్ 2 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ టెక్నికల్ 14 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సబ్మెరైన్లో 9 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సివిల్లో 3 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ హెచ్ఆర్లో 6 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సెక్యూరిటీలో 1 ఉంది. డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ కార్పొరేట్ కమ్యూనికేషన్లో 1, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ డిజైన్లో 2, సీనియర్ కన్సల్టెంట్ డిజైన్లో 1, సీనియర్ కన్సల్టెంట్ లీగల్లో 1, సీనియర్ కన్సల్టెంట్ బిజినెస్ అండ్ వెండర్ డెవలప్మెంట్లో 1, కన్సల్టెంట్ సబ్మెరైన్లో 2, కన్సల్టెంట్ ఢిల్లీ ఆఫీస్లో 1. అర్హత ఏంటి అంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్ లేదా బీఈ, ఎల్ఎల్బి, పీజీ, డిప్లొమాతో పాటు పని అనుభవం అనేది ఉండాలి. గరిష్ట వయసు 2025 ఆగస్టు 9వ తేదీ నాటికి మేనేజర్కి అయితే 40 ఏళ్ళు, ప్రాజెక్ట్ సూపరింటెండెంట్కి అయితే 57 ఏళ్ళు, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్కి అయితే 40 నుంచి 45 ఏళ్ళు, సీనియర్ కన్సల్టెంట్కి అయితే 62 ఏళ్ళు. వేతనం ఎంత ఉంటుందంటే నెలకి మేనేజర్కి అయితే 60,000 నుంచి 1,80,000, ప్రాజెక్ట్ సూపరింటెండెంట్కి అయితే 1,70,000 నుంచి, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్కి అయితే 73,000, సీనియర్ కన్సల్టెంట్కి అయితే 1,20,000, కన్సల్టెంట్కి అయితే ₹1,00,000. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడంటే ఆగస్టు 9వ తేదీ 2025. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి అయితే ₹300, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్కి అయితే ఫీజు లేదు. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో ఢిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ 1 ఉంది. చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ 1, చీఫ్ రిస్క్ ఆఫీసర్ 1, హెచ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ 1, అడ్మినిస్ట్రేటర్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ 1, సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్ 2, సీనియర్ అప్లికేషన్ డెవలపర్ 2.
అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి డిగ్రీ బీటెక్ ఆర్ బీఈ, సిఏ, పీజీ, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ ఆర్ పీజీడిఎం ఆర్ ఎంసీఏ. వయసు 2025 జూలై 1వ తేదీ నాటికి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్కి అయితే 40 నుంచి 55 ఏళ్ళు ఉండాలి. చీఫ్ రిస్క్ ఆఫీసర్కి అయితే 35 నుంచి 62 ఏళ్ళు ఉండాలి. అడ్మినిస్ట్రేటర్ హెడ్కి అయితే 62 ఏళ్ళు, సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్కి 62 ఏళ్ళు, సీనియర్ అప్లికేషన్ డెవలపర్కి 25 నుంచి 35 ఏళ్ళు, అప్లికేషన్ డెవలపర్కి 29 నుంచి 32 ఏళ్ళు ఉండాలి. వేతనం ఎంత ఉంటుంది అంటే నెలకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్కి అయితే 5 లక్షలు, చీఫ్ రిస్క్ ఆఫీసర్కి అయితే 5 లక్షలు, హెడ్కి అయితే 3.5 lakhs, సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్కి అయితే 2 lakhs, అడ్మినిస్ట్రేటర్కి అయితే 2.5 lakhs, సీనియర్ అప్లికేషన్ డెవలపర్కి అయితే 1,25,000, అప్లికేషన్ డెవలపర్కి అయితే 85,000. ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేదీ 7వ నెల 22 అంటే ఈ నెల 22వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 850, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీఎల్ వాళ్ళకైతే 175 రూపాయలు. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఆఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాకిన్ ఇంటర్వ్యూస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయంటే క్యాన్సర్ హాస్పిటల్లో, టాటా మెమోరియల్ సెంటర్కి చెందినటువంటి వారణాసిలో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ మదన్ మోహన్ మాలవీయ క్యాన్సర్ సెంటర్లో ఒప్పంద ప్రాతిపదికన 15 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఫైర్మెన్ 6 పోస్టులు ఉన్నాయి, డ్రైవర్కి 2 పోస్టులు, ఫార్మసిస్ట్కి 6 పోస్టులు, క్లర్క్కి 3 పోస్టులు, రేడియోథెరపీ టెక్నాలజీకి అయితే 1 పోస్ట్ ఉంది. అర్హత ఏంటి అంటే పోస్ట్ను అనుసరించి 10th, సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ ఆర్ బీఫార్మసీతో పాటు ఉద్యోగానుభవం అనేది ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. వేతనం ఎంత అంటే నెలకి ఫార్మసిస్ట్కి అయితే 24,804 రూపాయలు, రేడియోథెరపీ టెక్నాలజిస్ట్కి అయితే 25,000 నుంచి 30,000, ఇతర పోస్టులకి 22,568 రూపాయలు. వయసు ఫైర్మెన్, క్లర్క్లకి అయితే 27,000, డ్రైవర్కి 28 ఏళ్ళు, ఇతర పోస్టులకి అయితే 30 ఏళ్ళు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీలు జూలై 9, 10, 11, 14 తేదీలో ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. ఇది వాకిన్ ఇంటర్వ్యూ. వేదిక మహామున్నా పండిట్ మదన్ మోహన్ మాలవీయ క్యాన్సర్ సెంటర్, సుందర్బాగియా బీహెచ్యూ క్యాంపస్, వారణాసి. ఆఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీలో పోస్టులు ఉన్నాయి. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ కేవీకే బనవాసి ఒప్పంద ప్రాతిపదికన 6 యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. యంగ్ ప్రొఫెషనల్ 1 అయితే 5 పోస్టులు ఉన్నాయి. యంగ్ ప్రొఫెషనల్ 2కు 1 పోస్టే ఉంది. అర్హత ఏంటంటే పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ అగ్రికల్చర్ బీఎస్సీ కానీ చేసి ఉన్నట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా, పీజీతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతూ ఉన్నారు. వయసు అనేది 21 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ మధ్యలో ఉండాలి. వేతనం ఎంత ఇస్తారంటే నెలకి యంగ్ ప్రొఫెషనల్ 1కి అయితే 50,000 ఉంటుంది, యంగ్ ప్రొఫెషనల్ 2కి అయితే 42,000. ఎంపిక ఇది కూడా ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ ఎప్పుడంటే ఈ నెల 14న ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. ఇది కూడా వాకిన్ ఇంటర్వ్యూ. వేదిక ఆఫీస్ ఆఫ్ ది అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, నంద్యాల. ఆఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. యూఎస్ఐసిలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు ఉన్నాయి. కోల్కతాలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ జీడీఎంఓ క్లినికల్, నాన్ క్లినికల్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత ఏంటంటే మెడికల్ పీజీ డిగ్రీ, ఎండి కానీ ఎంఎస్ కానీ డిఎన్బితో పాటు ఉద్యోగ అనుభవం అనేది ఉండాలి. వయసు ఎంత అంటే ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్ళు మించకూడదు. ఇంటర్వ్యూ తేదీలు ఎప్పుడు జరుగుతాయంటే ఈ నెల 30 తేదీ నుంచి ఈ నెల 31 తేదీ వరకు ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. ఇది కూడా వాకిన్ ఇంటర్వ్యూ. వేదిక ఎక్కడంటే ఈఎస్ఐ పీజీఐఎస్ మెడికల్ కాలేజ్ అండ్ ఈఎస్ఐ హాస్పిటల్. అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. అప్రెంటిస్ ఐఐఐలో 34 అప్రెంటిస్లు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్పోర్ట్
కోల్కతా వివిధ విభాగాల్లో 34 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, టెలికమ్యూనికేషన్, ఐటీఐ, మెకానిక్స్, సిఓపిఏ ఈ విభాగాల్లో మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే ఈ విభాగాలకి అప్రెంటిస్లుగా ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే అప్లై చేసుకోండి. గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ అయితే 9 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా అప్రెంటిస్లు 13, ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ 13. అర్హత పోస్టుకి అనుసరించి బీటెక్, డిప్లొమా, ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి. వయసు 18 నుంచి 28 ఏళ్ళు అనేది 28 ఏళ్ళు అనేది పెంచకూడదు. స్టైఫండ్ నెలకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి అయితే 15,000, డిప్లొమా అప్రెంటిస్కి 12,000, ఐటీఐ ట్రేడ్ అసిస్టెంట్కి 5,000 రూపాయలు అనేది స్టైఫండ్ ఉంటుంది. శిక్షణ వ్యవధి అనేది 12 నెలలు. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ ఎప్పుడు అంటే ఈ నెల 30వ తేదీ వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇది ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ ఎంపిక ఎలా చేస్తారంటే విద్యార్హతలో సాధించినటువంటి మార్కుల ద్వారా మార్కుల మెరిట్ను అనుసరించి ఈ అప్రెంటిస్కి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. డిగ్రీ కాలేజ్ లెక్చరర్సు, జూనియర్ కాలేజ్లో లెక్చరర్సు, పాలిటెక్నికల్ కాలేజ్లో లెక్చరర్సు ఇవన్నీ గవర్నమెంట్ జాబ్సే. వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ ఏపీపీఎస్సీ రిలీజ్ చేసింది. వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి ఈ మంత్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి బుధవారం అనగా ఈ రోజుటి నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీపీఎస్సీ వెబ్సైట్లోనికి మీరు లాగిన్ అయినట్లయితే మీ ఓటీపీఆర్ ఐడితో లాగిన్ అయినట్లయితే మీ హాల్ టికెట్ అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ మంచిగా రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.